26వ తారీఖు సోమవారం ఆర్డిటి స్టేడియం రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ పేరుతో మొట్టమొదటి టోర్నమెంట్ నాకు తెలిసి ఇన్నేళ్ళు జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఆడే మొట్టమొదటి టోర్నమెంట్ ఇది. సోమవారం ఇక్కడ 9 గంటలకి ఆర్డిటి స్టేడియంలో ప్రారంభం చేస్తున్నాం. దీనికి అన్ని విధాలుగా సహకరించినటువంటి పెద్దలు మాంచు ఫెరర్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆర్డిటి సహకారంతో ఈ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా మీరు చూశారు. ఈ గ్రౌండ్లో అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఆదివారానికి రెడీ అవుతాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వైజాగ్ నుంచి అన్ని జిల్లాల నుంచి కడప, కర్నూలు, చిత్తూరు అన్ని టీమ్స్ కూడా ఎంట్రీ ఇచ్చినారు. వాళ్ళు 25వ తారీఖు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 26వ తారీఖున ఉదయం ఈ టోర్నమెంట్ ప్రారంభం చేస్తాం. ఇంకా దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమో ఉన్నాయి 2-3 రోజులు చూసి ఫైనల్ చేస్తాం. అకామిడేషను, ఫుడ్డు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. అంతా కూడా పెద్ద ఎత్తున క్రికెట్ అంటే జర్నలిస్టులందరినీ ఈ ప్రయత్నం ఏంటంటే జర్నలిస్టులందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. జర్నలిస్ట్ యూనిటీ కప్ పేరుతో ఐకమత్యంగా ఉండడానికి చేస్తున్నట్టు ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. అన్ని జిల్లాల నుంచి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చినాయి. ఇంకా కొన్ని టీమ్స్ ఇచ్చినారు కానీ అవి ఫైనల్ చేయాలి. మన జిల్లా నుంచి కూడా సత్యసాయి జిల్లా నుంచి టీం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం జిల్లా టోర్నమెంట్లో ఫాదర్ ఫెర్రర్ టోర్నమెంట్లో జిల్లా స్థాయిలో ఒక టోర్నమెంట్ జరిపాం. దాంట్లో మంచిగా ఆడినటువంటి జర్నలిస్ట్ అందరినీ కూడా 2 టీములు తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఆడతారు. ఇదంతా కూడా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా మధు కానీ ఇక్కడ ఉన్నటువంటి యుగంధర్ కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రకాష్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందులో భాగస్వాములై ఈ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అంపైర్స్గా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఆ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గానికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు చెప్తా ఉన్నాము. ఈ టోర్నమెంట్ అందరూ కూడా విజయవంతం చేసి ఇది ఒక ఫ్యామిలీ టోర్నమెంట్. ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. అందరూ కూడా వచ్చి 5 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా మన జిల్లాలో అనంతపురం జిల్లా ఒక రోల్ మోడల్ రాష్ట్రానికి కాబట్టి అందరూ వచ్చి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాల్సిందిగా ఫ్యామిలీస్తో కూడా వచ్చి చూసి మన టోర్నమెంట్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ కూడా జర్నలిస్ట్తో ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. వాళ్ళు కూడా చూస్తారు. అందరూ కలిసి మన జిల్లా అందరూ జర్నలిస్ట్ అందరూ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, ఫోటోగ్రాఫర్సు అందరూ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసి ఈ టోర్నమెంట్లో భాగస్వాములు కావాలా. అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆహ్వానిస్తూ ఉంది. ఇది మన కుటుంబ కార్యక్రమం. 26 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున స్వాగతం చెప్తా ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున స్వాగతం చెప్తా ఉన్నాం. మైదానాలు సిద్ధం చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ప్రాక్టీస్ ఫెసిలిటీ కానీ తర్వాత అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ ఆర్డిటి తరఫున అసోసియేషన్ తరఫున మేము నేను వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడికి సంబంధించి వచ్చిన క్రీడాకారులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు ఏ మంచి వాతావరణంలో క్రీడను ఆస్వాదించి వారు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చి వాళ్ళు ఆనందంగా తిరిగి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నాం.